హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మొహమ్మద్. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. అది ఎండ్ ఆఫ్ రష్యా యుక్రెయిన్ వార్. అవును, రష్యా యుక్రెయిన్ వార్ ఇప్పుడు ఆగిపోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మొదటిసారిగా యుక్రెయిన్ యుఎస్ పీస్ ప్లాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయింది. మీరు ఈ బీబీసీ ఆర్టికల్ చూడండి. యుక్రెయిన్ సెడ్ ఇట్ హ్యాడ్ రీచ్డ్ ఏ కామన్ అండర్స్టాండింగ్ విత్ ది వైట్ హౌస్ ఆన్ ది అవుట్లైన్ ఆఫ్ పొటెన్షియల్ పీస్ డీల్. ఇక్కడ ఏం జరుగుతుందో దీన్ని కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి చాలా టైం అయింది. అప్పుడప్పుడు మనం వింటూనే ఉంటాం రష్యా యుక్రెయిన్ మీద భారీగా అటాక్ చేసిందని. అండ్ 6 days బ్యాక్ కూడా రష్యా యుక్రెయిన్ మీద చాలా డేంజరస్లీ అటాక్ చేసింది. ఇక్కడ చూడండి, 100 drones వర్ లాంచ్డ్ ఫ్రమ్ రష్యా ఇంటూ యుక్రెయిన్. అండ్ అదే టైం కీవ్లో యుఎస్ ఎంబసీ కూడా టెంపరరీ క్లోజ్ చేశారు. కానీ ఇప్పుడు ఎంత టైం గడిచిపోయిందంటే యుక్రెయిన్ అయినా రష్యా అయినా ఈ వార్ ఇక ఫినిష్ అవ్వాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక కంప్లీట్ జనరేషన్ మొత్తం ఈ వార్లో కోల్పోతుంది. సో ఇప్పుడు ఏం జరిగింది, ముందు ఏం జరగవచ్చు, దాన్ని డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎట్ ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ చూస్తే రీసెంట్లీ యూఎస్ అండ్ యుక్రెయిన్ ఈ వార్ని ఆపేయడానికి చాలా డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ చేస్తున్నాయి. ఇందులో డొనాల్డ్ ట్రంప్ ఒక 28 point పీస్ డీల్ డ్రాఫ్ట్ చేసి యుక్రెయిన్ అండ్ రష్యా రెండు దేశాలు దానిపై అగ్రీ అయితే బాగుంటుందని ఆ డ్రాఫ్ట్ని సర్క్యులేట్ చేశారు. చివరికి జెనీవాలో హై లెవెల్ మీటింగ్ జరిగింది. అక్కడ యుఎస్ అండ్ యూరప్ అఫీషియల్స్ మధ్య యుక్రెయిన్ ఇలా అనౌన్స్ చేసింది, reached a common understanding with the White House on the outline of a potential peace deal. అంటే వార్ ఆపేయడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ పైన కామన్ అండర్స్టాండింగ్ వచ్చేసింది అని యుక్రెయిన్ అనౌన్స్ చేసింది. యుక్రెయిన్ కూడా వార్ ముగిసేలా చాలా ఎక్స్టెంట్ వరకు రెడీ అయిందని అనిపిస్తుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ప్లాన్ ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లోనే ఉంది, బట్ పొటెన్షియల్లీ దీనివల్ల వార్ ఆగిపోవచ్చు. అండ్ అగైన్ ఇక్కడ యుక్రెయిన్ అండ్ యుఎస్ మధ్య ఏం అగ్రిమెంట్ అయిందని క్వశ్చన్ రావచ్చు. యుక్రెయిన్ ఇక్కడ ఆల్ 28 points డ్రాఫ్ట్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? ఆబ్వియస్లీ యుక్రెయిన్ కూడా కొన్ని పాయింట్స్ని రిజెక్ట్ చేయొచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం మోడిఫై చేయమని రిక్వెస్ట్ చేయొచ్చు. అండ్ అలానే జరిగింది. ఆ 28 points డ్రాఫ్ట్ని రివైజ్ చేసి 19 pointsకి తగ్గించారు. ఆ 19 pointsలో యుక్రెయిన్ కోరుకున్న సావర్నిటీ, టెరిటరీ ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ గ్యారంటీస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు. ఈ ఆర్టికల్ చూడండి, ట్రంప్స్ యుక్రెయిన్ పీస్ ప్లాన్ ట్రిమ్ టు 19 points. ఇంకా మిగతా ఇష్యూస్ కూడా రిజాల్వ్ చేసుకోవడానికి జెలెన్స్కీ ఎప్పుడైనా వైట్ హౌస్కి వెళ్ళి ట్రంప్తో కలవచ్చు. ఆ 19 pointsలో ఏమేమి ఉన్నాయని చూస్తే ఆ రిపోర్ట్ ఇంకా పబ్లిక్ చేయలేదు, కానీ మీడియాలో వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం 4 మేజర్ పాయింట్స్ గురించి తెలుస్తుంది. ఒకటి టెరిటోరియల్ ఇష్యూస్, రెండోది యుక్రెయిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పై లిమిట్ పెట్టడం, మూడోది నాటో స్టేటస్ గురించి, అండ్ 4th one యుక్రెయిన్ యొక్క సెక్యూరిటీ గ్యారంటీస్ గురించి ఉన్నాయి. ఇక్కడ చూడండి, టెరిటోరియల్ ఇష్యూస్లో ఆల్రెడీ యుక్రెయిన్ చాలా లాసెస్ ఫేస్ చేస్తుంది. 2014లోనే రష్యా క్రైమియాని ఎన్నెక్స్ చేసుకుంది. ఇప్పుడు జరుగుతున్న వార్లో డొనెస్క్, లుహాన్స్క్, ఖెర్సోన్ అండ్ జెపోర్జియా రీజియన్స్ని కూడా రష్యా ఆక్యుపై చేసుకుంది. ఈ ఆక్యుపై చేసిన రీజియన్స్ని రష్యా వదిలేయాలని యుక్రెయిన్ డిమాండ్ చేస్తుంది. కానీ అందరికీ తెలిసిందే, రష్యా ఈ పని మాత్రం అస్సలు చేయదు. మేము సాధించింది మాదే అని. అండ్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఆక్యుపై చేసిన రీజియన్స్తో పాటు ఈ వైట్ కలర్లో ఉన్న ఏరియాస్ కూడా రష్యా కావాలని ఉంటుంది. ఈ టెరిటోరియల్ ఇష్యూస్కి ఏదో రిజల్యూషన్ పెట్టి ఉండొచ్చు, అది ఎగ్జాక్ట్గా ఏంటో రిపోర్ట్ పబ్లిక్ అయ్యాకే తెలుస్తుంది. సెకండ్ పాయింట్లో యుక్రెయిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పై లిమిట్ పెట్టాలనుంది. యుక్రెయిన్ ఆర్మీ సైజ్ ఎంత ఉండాలి, వాళ్ళ దగ్గర ఎలాంటి వెపన్స్ ఉండాలి అండ్ ఎలాంటి వెపన్స్ ఉండకూడదు, దీని మీద రష్యా క్యాప్ పెట్టాలని అనుకుంటుంది. కానీ రివైజ్ చేసిన 19 points ప్లాన్లో యుక్రెయిన్ కోరినంత ఆర్మీ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేశారని మీడియాలో నడుస్తుంది. మూడోది యుక్రెయిన్ నాటో స్టేటస్ గురించి. అది ఇప్పుడు ఇంపాసిబుల్. రష్యా ప్రతిసారి క్లియర్గా చెప్పేసింది. ఇన్ఫ్యాక్ట్ రష్యా వార్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా యుక్రెయిన్కి నాటో స్టేటస్ ఇస్తారని. సో ఈ రిపోర్ట్లో యుక్రెయిన్ కూడా సరే రియాలిటీ ఇదే అని బహుశా నాటో స్టేటస్ వద్దని ఒప్పుకుంది. 4th point ఈజ్ అబౌట్ సెక్యూరిటీ గ్యారంటీ. యుక్రెయిన్కి నాటో స్టేటస్ లేకపోతే మరి ఏం సెక్యూరిటీ ఉంది? దానికి సపరేట్గా స్ట్రాంగ్ ఎన్ఫోర్సబుల్ గ్యారంటీ కావాలి. రేపు రష్యా మళ్ళీ అటాక్ చేస్తే యుఎస్, యూరప్ ఏం చేస్తారు? దానికి ఒక క్లియర్ ట్రిగ్గర్ మెకానిజం కావాలి. యుక్రెయిన్ సెక్యూరిటీకి గ్యారంటీ కావాలి. ఈ రివైజ్ 19 point ప్లాన్లో వీటి గురించి ఉందని మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. కానీ ఇంకా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అన్రిజాల్వ్డ్ ఉన్నాయి. ట్రంప్ అండ్ జెలెన్స్కీ మీటింగ్లో బహుశా అవి రిజాల్వ్ అవుతాయి. ఇక్కడ రష్యా పొజిషన్ ఏంటిదని చూస్తే, రష్యా ఇంకా ఈ రివైజ్ చేసిన 19 point డ్రాఫ్ట్ని యాక్సెప్ట్ చేయలేదు. పాత 28 point డ్రాఫ్ట్కి కొంతవరకు ఓకే అన్నట్టు ఉంది, కానీ కొత్త డ్రాఫ్ట్ మాత్రం యుక్రెయిన్ కోసం మార్చారు. కాబట్టి రష్యా ఈ డ్రాఫ్ట్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుందో చూడాలి. యుఎస్ అండ్ రష్యా ఇద్దరి మధ్య అబుదాబిలో మీటింగ్ ఉంది. ఈ కొత్త 19 point డ్రాఫ్ట్ని అబుదాబిలో ట్రంప్ గారి టీం రష్యాకి ప్రజెంట్ చేస్తారు. అండ్ రష్యా ఈ డ్రాఫ్ట్ని యాక్సెప్ట్ చేసి ఓకే అంటేనే మ్యాటర్ ముందుకు వెళ్తుంది. అగైన్ ఇక్కడ యూరప్ రోల్ ఏముంది అండ్ ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఏమంటున్నారో చూస్తే, యూరప్ కూడా చాలా వరకు భయపడుతుంది. రష్యా యుక్రెయిన్ తర్వాత పోలాండ్ మీద కూడా వస్తుందేమో అని వాళ్ళ భయం.
సో అబుదాబిలో జరిగే పీస్ టాక్స్లో యూరోపియన్ లీడర్స్ కూడా అటెండ్ అవుతారని, వాళ్ళని కూడా ఈ పీస్ టాక్స్లో ఇన్వాల్వ్ చేయాలని, వాళ్ళ సెక్యూరిటీ కూడా చూడాలని, ఆ రీకన్స్ట్రక్షన్లో యూరప్ రోల్ కూడా ఉండాలి అని అంటున్నారు. ఈ పీస్ టాక్స్ హాల్ట్ అవ్వడానికి ఎలాంటి రిస్క్ ఉన్నాయని చూస్తే రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య వార్ ఫుల్ పీక్లో జరుగుతుంది. లాస్ట్ వీక్ జరిగిన డ్రోన్ అండ్ మిసైల్ అటాక్లో 25 మంది పైన చనిపోయారు. సో ఈ పీక్ టైంలో ఏదైనా చిన్న కాన్ఫ్లిక్ట్ ట్రిగ్గర్ అయితే ఇప్పుడు జరుగుతున్న పీస్ టాక్ నెగోషియేషన్స్ బ్రేక్ అవ్వచ్చు. యుక్రెయిన్ ఇంటర్నల్ పాలిటిక్స్ చూస్తే ఈ పీస్ టాక్స్లో యుక్రెయిన్ టెరిటరీ చాలా వరకు రష్యాకి ఇస్తే జెలెన్స్కీకి ఖచ్చితంగా పబ్లిక్ బ్యాక్లాష్ వస్తుంది. అది అతని పొలిటికల్ కెరీర్ మీద బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో యుక్రెయిన్ అండ్ రష్యా ఇద్దరు కూడా ఎప్పుడైనా లాస్ట్ మినిట్లో ఈ పీస్ టాక్స్ని రిజెక్ట్ చేయొచ్చు. అలానే యూరప్ అండ్ యుక్రెయిన్కి సెక్యూరిటీ గ్యారంటీస్ నిజంగా స్ట్రాంగ్గా ఉంటాయా, లేదా యూఎస్ ఖతర్కి హ్యాండ్ ఇచ్చినట్టు వీళ్ళకి కూడా హ్యాండ్ ఇస్తుందా? సెక్యూరిటీ గ్యారంటీస్ కూడా స్ట్రాంగ్ లేకపోయినా ఈ పీస్ టాక్స్ మధ్యలో ఆగిపోయే రిస్క్ ఉంది. కానీ వరల్డ్ మీడియా మొత్తం ఈ పీస్ టాక్స్ని చాలా క్లోజ్గా కవర్ చేస్తున్నారు. ఈ పీస్ టాక్స్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే చాలా కాలం తర్వాత మొదటిసారిగా యుక్రెయిన్ పబ్లిక్లీ యూఎస్ పీస్ ప్లాన్ని ఎక్నాలెడ్జ్ చేసింది. ఇది ఒక సింబాలిక్ బ్రేక్ త్రూ. ట్రంప్ కూడా తన ప్రెసిడెన్సీలో ఈ వార్ ముగిసేలా అండ్ అలానే నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రై చేస్తున్నాడు. కానీ ఫైనల్ పీస్ డీల్ ఇంకా దూరంగానే ఉంది. జెలెన్స్కీ అప్రూవల్, రష్యా ఫార్మల్ యాక్సెప్టెన్స్, ఇంటర్నేషనల్ గ్యారంటీస్ ఇవన్నీ వచ్చాకే వార్ నిజంగా ఆగుతుంది. అప్పటి వరకు లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. ఈ టాపిక్ పైన ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నేను ఇంకో వీడియోలో కవర్ చేస్తాను. ఇలాంటి జియోపాలిటికల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ జియోపాలిటిక్స్ బై మొహమ్మద్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.